ట్రంప్ గారు తన యొక్క అభిప్రాయాలను మొట్టమొదట తన యొక్క మంత్రివర్గంలో కానీ తన యొక్క కింది స్థాయి వాటిని బ్యాక్ టెస్ట్ అనేది చేయకుండా ఇంప్లిమెంట్ చేయడము, ఉదయము ఒక రకంగా చెప్తారు, ఒక ఆర్డర్ని నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని నేను పాస్ చేసిన అని చెప్తారు. అప్పుడు తన మంత్రివర్గ సహచరులు అబ్బా అని చెప్పి క్లాప్స్ కొట్టాలి. ఆ తర్వాత మధ్యాహ్నానికే దాన్ని మార్చడం ద్వారా మళ్ళా అది కూడా మంత్రివర్గ సహచరులు ఇది కూడా గ్రేట్ అని చెప్పి క్లాప్స్ కొట్టాలి. రేపొద్దున దాన్ని తీసేసిన తర్వాత మళ్ళా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తన యొక్క గవర్నమెంట్ అథారిటీస్ కానీ తన యొక్క అమెరికా యొక్క ప్రభుత్వం కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఈ యొక్క సందిగ్ధ పరిస్థితిని ఏర్పడి ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఈ ట్రాన్సిషన్ సిస్టమ్ని మామూలుగా వరల్డ్ ట్రేడ్ వారిని ప్రేరేపించడానికి ఉపయోగించుకొని తద్వారా అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సకారాత్మకంగా కాకుండా నకారాత్మకంగా ఈ యొక్క పాలసీస్ని పెట్టడము, రివ్యూ చేయడము అనేది ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మార్కెట్ వ్యవస్థ మీద భస్మాసుర హస్తం లాగా ప్రయోగించబడుతుంది.